ఇక మాస్క్ మ్యాన్ హరీష్ గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం సాటర్డే ఎపిసోడ్లో జరిగిందంట. దానికంటే ముందు ఇక ఆల్రెడీ మీకు చెప్పాను, అంటే కెప్టెన్సీ పోయింది డెమాన్ పవన్ అని చెప్పేసి. సో యాజ్ యూజువల్గా ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో ఇమ్మాన్యుయల్, భరణి అండ్ డెమాన్ పవన్ అండ్ మనీష్, అంటే మనీష్గా కదా, మిగిలిన ఇంకొకరిని ఎవరైనా తీసుకుంటారేమో తెలియదు కానీ, అంటే మళ్ళీ మండే నుంచి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ని అయితే పెట్టేసి కెప్టెన్ కోసం టాస్క్లు పెట్టడం జరుగుతుందంట. సో అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళతోటే, లేదంటే ఒకరిద్దరిని యాడ్ చేయొచ్చు. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హరిత హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ వాళ్ళ వైఫ్కి నాగ్ సార్ వీడియో కాల్ చేసి మాట్లాడడం జరిగిందంట. సో ఆమె కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగిందంట హరీష్ గారికి చెప్పమని, అంటే ముఖ్యంగా హ్యూమర్గా ఉండమని, ఇంకోటి గివ్ అప్ ఇవ్వద్దని చెప్పేసి, అంటే బిగ్ బాస్ నుంచి బయటికి వస్తా వెళ్ళిపోతా అని అనొద్దని చెప్పడం జరిగిందంట. మరి నాగ్ సార్ మాస్క్ మ్యాన్ హరీష్ గారి వైఫ్కి వీడియో కాల్ చేసి మాట్లాడడం కరెక్టా కాదా, ఆమె పాయింట్స్ ఇన్పుట్స్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.